హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే స్పెషల్ నేను చేపల పులుసు చేస్తున్నాను. ఆనియన్ టమాటా మిక్సీ పట్టుకొని వేయించుకోవాలి. ఆనియన్ వేసిన తర్వాత కల్లుప్పు కూడా వేసాను నేను. ఫాస్ట్గా వేగుతుంది కదా ఆనియన్, అందుకని వేసి ఆనియన్ బాగా వేయించేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పసుపు, కారం, మసాలా అంతా ఇప్పుడే వేయించేసుకోవాలి. కారం అయితే ఎక్కువే పడుతుంది, చేపల పులుసు కదా. ఫైవ్ స్పూన్స్ వేస్తున్నాను. నేను వేసే చేప ముక్కలకి తగ్గట్టు వేయాలి కదా. మసాలా 1.5 స్పూన్ వేస్తున్నాను. కర్రీ ఉడికిపోయిన తర్వాత 1/2 స్పూన్ వేస్తాను. ఫ్లేవర్ బాగా వస్తుంది అలా వేసుకుంటే. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఈ ఆయిల్ ఆనియన్స్లో మొత్తం డిప్ అయిపోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత కాసేపు మగ్గనిచ్చి అప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసులో ఈ ఆనియన్ టమాటా బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత అప్పుడు చేప ముక్కలు వేస్తాను నేను. ఇది ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత చింతపండు పులుసు పోసేసుకోవాలి. పొయ్యి మంట హైలో పెట్టేసుకొని బాగా మరగపెట్టేసుకోవాలి. ఇది ఉడకాలి బాగా. చింతపండు పులుసు స్మెల్ రాకుండా ఉడకాలి. చేప ముక్కలు ఉడకాలి కదా, అందుకని ఇంకా వాటర్ కూడా యాడ్ చేశాను. ఈ పులుసు బాగా ఉడికిన తర్వాత కొద్దిగా దగ్గర పడిన తర్వాత చేప ముక్కలు వేస్తాను. పచ్చిమిర్చి ఇప్పుడు వేసేసుకోవాలి. ఇలా చీరుకుంటే సరిపోతుంది. పులుసులో ఉడికిన పచ్చిమిర్చి చాలా టేస్ట్గా ఉంటాయి. మీలో ఎంతమందికి ఇష్టం చేపల పులుసులో పచ్చిమిర్చి తినడం? ఇలా ఉడికేటప్పుడు చేప ముక్కలు వేసేసుకోవాలి. ఫస్ట్ తల వేసాను, ఎందుకంటే మధ్యలో వేస్తే అది బాగా ములిగి బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ముక్కలన్నీ ఒక్కొక్కటిగా వేసేస్తాను. బాగా ఉడికితే టేస్ట్గా ఉంటుంది చేపల పులుసు. నేను ఇలా తలా తోక కొన్ని ముక్కలు ఇలా పులుసు పెట్టేస్తాను. కొన్ని ముక్కలు ఫ్రై కోసం ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పులుసులో ముక్కలు వేసిన వెంటనే గరిటె పెట్టి ఇలాగా కదుపుకోవచ్చు, విడిపోవు, పర్లేదు. ఉడికిన తర్వాత గరిటె పెట్టి కదపకూడదు. కొంచెం ఇలా క్లాత్ అటు ఇటు పట్టుకొని తిప్పితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు బాగా ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత చూద్దాం. చూడండి, చాలా బాగా ఉడికింది కదా. ఫైనల్గా కొంచెం లైట్గా మసాలా వేసి కొత్తిమీర కూడా వేసుకుంటే కర్రీ అయితే రెడీ. స్మెల్ భలే వస్తుంది. కర్రీ చూడగానే నోరు ఊరుతుంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది కర్రీ? ఒక పీస్ తీసి చూపిస్తాను మీకు. నాకు అస్తమానం వండుతాను కాబట్టి కర్రీ ఇలా గరిటెతో తీయడం ఎక్స్పీరియన్స్ అయిపోయింది. విరగకుండా తీస్తాను నేను. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా పొయ్యి ఆపేయచ్చు, ఉడికిపోయింది. ఇంకా గట్టిగా దగ్గరగా ఉడికిపోతే బాగోదు. పులుసు ఇలాగే ఉండాలి, మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలాగే ఉండాలి. ఇప్పుడు పొయ్యి ఆపేస్తున్నాను.
రైస్లో వేసుకొని తినడమే ఆలస్యం. మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, బాయ్.